నమస్తే వెల్కమ్ టు సాక్షి బిజినెస్ దిస్ ఇస్ షాహిదా. హార్మోస్ జలసంధి కేంద్రంగా మరోసారి ఉద్రిక్తతలు చెలరేగడంతో అమెరికా ఇరాన్ పరస్పరం దాడులు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలోనే క్రూడ్ ఆయిల్ ధరలు సోమవారం దాదాపు 5% వరకు పెరగ్గా స్టాక్ మార్కెట్లు నష్టపోయాయి. అయితే మార్కెట్ నష్టపోతున్నా కొన్ని స్టాక్స్ రాణిస్తున్నాయి. ముఖ్యంగా ఐటీ స్టాక్స్ లాభాల్లో కొనసాగుతుండగా టాటా గ్రూప్ దిగ్గజ ఐటీ కంపెనీ స్టాక్ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ ముందుండి నడిపిస్తోంది. ఇంట్రాడేలో ఈ స్టాక్ ధర 6% పైగా పుంజుకుంది. గత శుక్రవారం టీసీఎస్ షేర్లు 2069 వద్ద ముగియగా సోమవారం సెషన్లో స్వల్ప లాభంతో 2075 వద్ద ఓపెన్ అయింది. తర్వాత స్వల్ప నష్టంతో 2065.10 వద్ద సెషన్ గరిష్టాన్ని తాకిన తర్వాత వేగంగా పుంజుకుంది. నిమిషాల వ్యవధిలోనే 2, 3, 4% ఇలా పెరుగుతూ వెళ్ళింది. మధ్యాహ్నం 12 గంటలకల్లా ఏకంగా 6.50% వరకు పెరిగి 2199.90 వద్ద సెషన్ గరిష్ట స్థాయిని నమోదు చేసింది. టీసీఎస్ మార్కెట్ విలువ ప్రస్తుతం 7.95 లక్షల కోట్లుగా ఉండగా ఇవాళ ఒక్కరోజే నిమిషాల వ్యవధిలో 45,000 కోట్లకు పైగా పెరిగింది. ఈ మేరకు ఇన్వెస్టర్ల సంపద పెరిగిందన్నమాట. శుక్రవారం ముగిసేసరికి మార్కెట్ విలువ 7.48 లక్షల కోట్లుగా ఉండేది. టీసీఎస్ షేర్లు ఈ స్థాయిలో పెరిగేందుకు ప్రధాన కారణం ఇటీవల Q1 ఫలితాల్లో రాణించడమే. జూలై 9న టీసీఎస్ ఏప్రిల్, జూన్ త్రైమాసికం ఫలితాలను వెల్లడించింది. ఇది అంచనాల్ని మించి రాణించింది. టీసీఎస్ కార్యకలాపాల ఆదాయం 14% పెరిగి 72,275 కోట్లుగా నమోదైంది. లాభం కూడా స్వల్పంగా పెరిగి 13,349 కోట్లుగా వచ్చింది. అంతర్జాతీయంగా రాజకీయ భౌగోళిక ఉద్రిక్తతలు, అనిశ్చితి ఉన్నా రాణించామని, వృద్ధి పెరిగిందని కంపెనీ సీఈఓ కృతి వాసన్ చెప్పడం కూడా కొనుగోళ్ల సెంటిమెంట్ను బలపరిచింది. ఇంకా ఇటీవల వరుస పతనం నేపథ్యంలోనూ కనిష్ట స్థాయిలో కొనుగోళ్లకు మొగ్గు చూపారు. ఇవాళ టీసీఎస్ ఒకటే కాదు, ఇతర ఐటీ స్టాక్స్ కూడా పుంజుకున్నాయి. జూలై 13నే Q1 ఫలితాల్ని ప్రకటించనున్న హెచ్సిఎల్ టెక్నాలజీ షేర్ ధర కూడా 5% వరకు పుంజుకొని 1217.90 వద్ద గరిష్టాన్ని తాకింది. టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్ షేర్లు కూడా 3% పైగా పెరిగాయి. విప్రో స్టాక్ 2% పైగా పెరిగింది. దీంతో ఇవాళ ఐటీ స్టాక్స్ ను కొనుగోలు చేసిన వారి జేబులు నింపుకున్నారని చెప్పొచ్చు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.